ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వంగా గీతను మా అమ్మ లాంటిది, మా అక్క లాంటిది అని దగ్గర తీసుకుని ఆశీర్వదించటము, ఆమె విజయాన్ని ఆకాంక్షించటము ఒక మైల్ స్టోన్ వ్యవహారంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ పోటీ చేస్తున్నది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. 2 నియోజకవర్గాల్లో ఓడిపోయిన చరిత్రతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పిఠాపురంలో నెగ్గాలన్న పట్టుదలతోటి 10 సంవత్సరాల పైగా రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన ఒక ప్రజాప్రతినిధి కాలేకపోయాడు. ఆయన ప్రత్యర్థులు దాన్ని పట్టుకుని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కాబట్టి ఆయన ఏదో రకంగా ఖచ్చితంగా ఈసారి పిఠాపురం నుంచి నెగ్గాలన్న పట్టుదలతో ఉన్నాడు. పట్టుదలతో ఉన్న కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఓడించాలని చూస్తున్నాడు. వంగా గీత గారు అందుకోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పరోక్షంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఓడించడానికే ప్రయత్నిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా వంగా గీత లాంటి ఫార్మిడబుల్ అపోనెంట్ మీద పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఢీకొనడం ఆయన దురదృష్టం అని చెప్పాలి. నిజానికి భీమవరంలో ఇంతకుముందు పోటీ చేసిన శ్రీనివాస్ గారు కానీ, లేకపోతే గాజువాకలో పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి గారి వారు కూడా రాజకీయంగా చాలా బలమైన వారే. కానీ వంగా గీత గారికి ఉన్న ప్రొఫైల్ లేదు. వంగా గీత గారు జడ్పీ చైర్మన్గా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, వివిధ పార్టీల్లో ఎమ్మెల్యేగా చేశారు. ఆమె అప్రతిహతమైన ఓటమి ఎరుగని రాజకీయాలు నడుపుతున్నారు. ఆమె విద్యాస్థాయి చాలా ఉన్నతంగా ఉంది. అలాగే ఆమె సంస్కారవంతురాలైన మహిళగా గుర్తింపు పొందారు. ప్రజలు ఆమెను గౌరవిస్తున్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి నోరారా మా అమ్మ లాంటిది, మా అక్క లాంటిది అనుకుంటూ ఆమెని ఆశీర్వదించారు, ఆమెను దగ్గరకు తీశారు. ఆమె కూడా ప్రతిస్పందన చేసిన అంటే వారి బాడీ లాంగ్వేజ్ చూస్తే మనకి వారి మధ్య ఒక ఆత్మీయ బంధం ఏర్పడిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. నిజానికి వంగా గీత గారికి నాకు కూడా స్వల్పమైన పరిచయం ఉంది. నేను 1-2 సార్లు టీవీ ఛానల్స్ డిస్కషన్లో ఆమెతో పాల్గొనే అవకాశం లభించింది. ఆ సందర్భంలోనే ఆమె సంస్కారానికి నేను కూడా చాలా ప్లీజ్ అయ్యాను. నేను ఒక చిన్న సమాచారం ఆమె చెప్పినందుకు ఆమె కూడా చాలా ఆహ్లాదకరంగా ఫీల్ అయ్యారు. మా అల్లుడు కూడా మీ సామాజిక వర్గమే అని చెప్పినప్పుడు ఆవిడ చాలా పొంగిపోయి చాలా పెద్ద బ్రాడ్ స్మైల్, ఆవిడకి చాలా ఆమె ఒక ప్రత్యేకమైన నవ్వు ఉంటుంది. ఆమెకి చాలా ఆహ్లాదకరంగా నవ్వుతారు. ఆమె అంటే బ్రాడ్ స్మైల్ చేశారు. అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అది ఏంటంటే సందర్భానుసారంగా చెప్పాను. దాన్ని అలా ఉంచితే ఆమె పిఠాపురం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ రాసిన లేఖను బట్టి ఆమె సంస్కారం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. పిఠాపురం ప్రజలకి నా నమస్కారం. అంటే నేను పూర్తి టెక్స్ట్ ఏంటంటే సంస్కారవంతమైన రాజకీయాలు ఏ విధంగా నిర్వహించాలి అనే విషయాన్ని ఇటువంటి లేఖలను బట్టి, ఇటువంటి వ్యక్తులను బట్టి మనం తెలుసుకోవాలి. నేను మీ వంగా గీత గత 25 సంవత్సరాలుగా కేవలం ప్రజాసేవలో మాత్రమే ఉన్నాను. నన్ను గతంలో కూడా ఎంతోమంది ఆదరించిన ప్రాంతం ఈ పిఠాపురం. అందుకే నా గురించి పెద్దగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు అంటే అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పుడు ఏ సమస్య ఎవరికి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. మెజారిటీ సమస్యలకు రాజకీయ నాయకులే పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అందుకే మీకు ఎప్పుడు కష్టం వచ్చినా తీర్చాలంటే నేను అర్ధరాత్రి అయినా వచ్చి వాలిపోతాను. నాకు పిఠాపురం ప్రజలు బాగోగులు మాత్రమే వ్యాపకం. దట్ ఈజ్ ద ఓన్లీ వర్క్ ఐఎమ్ కమిటెడ్ అన్నట్టుగా చెప్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ అయితే స్పెషల్ ఫ్లైట్ వేసుకుని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి పెద్ద కాన్వాయ్లో పిఠాపురం రావాలి. సాధ్యమయ్యే పనేనా ఆలోచించండి. అందుబాటులో ఉండేవాళ్ళు కావాలా, ఎక్కడో ఉండేవాళ్ళు కావాలా, మనతో పాటు కలిసిపోయేవాళ్ళు కావాలా, లేదంటే మనం కలవాలి అనుకుంటే రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేవాళ్ళు కావాలా? మీకు ఉండే ప్రతి కష్టంలో తోడు అవుతా, ప్రతి ఆనందంలో ఒక సభ్యురాలిని అవుతా. అంటే చిన్న చితక ఫంక్షన్లు కూడా వెళ్ళటము, వారిని ఆత్మీయంగా దగ్గరికి తీసుకోవటం అనేది వంగా గీత గారి సంస్కారం.
నన్ను కలవాలంటే నేరుగా ఎవరైనా నా ఇంటికి రావచ్చు, నేరుగా నాతోనే మాట్లాడవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ని కలవాలంటే ఆ పార్టీలో పెద్ద పెద్ద నాయకులకే సాధ్యం కాలేదు గత 10 సంవత్సరాలుగా. అటువంటిది ఇక సామాన్యులకు ఏ విధంగా సాధ్యమవుతుంది? వాళ్ళ పిఏని కలవాలన్నా కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీరు నేరుగా పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందా? మీకంటూ ఒక సమస్య వస్తే సహాయం కావాలని అడగటానికి అతని ఫోన్ నెంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కోసం సరిపడా సమయం కేటాయించగలడా? అవగాహన చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన ఇక్కడే ఉండిపోతాడు పిఠాపురం ప్రజల కోసం అని మీరు నమ్ముతున్నారా? నేను మీ ప్రతి నిమిషం పిఠాపురం ప్రజల కోసం, పిఠాపురం అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచిస్తాను. పిఠాపురం ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ఉంటాను. ఇట్లు వంగా గీత. ఎంత సంస్కారవంతమైన లేఖ రాశారు. ఎవరిని ఎటువంటి ఆరోపణలు చేయకుండా చేశారు. అంటే తన ప్లస్ పాయింట్ ఏంటో చెప్పారు, తన ప్రత్యర్థి మైనస్ పాయింట్ ఏంటో చెప్పారు. నిజానికి ఆమె పిఠాపురంలో ఇల్లు కొనుక్కున్నంత మాత్రాన అనే పదాన్ని ఉపయోగించారు. ఆయన ఇల్లు కొనుక్కున్నట్లు లేదు. మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఇల్లు కొనుక్కున్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి గృహప్రవేశం చేశారు. అది నిజానికి కొన్న ఇల్లు కాదు, కేవలం అద్దె ఇల్లు మాత్రమేనని అనంతర సమాచారం తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్లో ఇంకా అనేక నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి. ఆ షేడ్స్ గురించి ఎక్కడ ప్రస్తావించకుండా వంగా గీత గారు వదిలేశారు. అది ఆమె సంస్కారానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయటము, వంగా గీత గారు ఇంటింటికి తిరిగి గడప గడపకు జరిగి ప్రచారం చేయటము, తాను అందుబాటులో ఉన్న చెప్పటం అని మాత్రం చేస్తే సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. ఇంకా పార్టీ తరఫున కృషి చేయాల్సి ఉంటుంది. అందువల్లనే ప్రతి మండలానికి ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఇన్ఛార్జిగా పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యేక కృషి చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వచ్చినట్టుంది. ఆయన ఆగ్రహంతో రంకెలు వేస్తున్నాడు. నన్ను ఓడించడానికి ఏదో రాయలసీమ నుంచి రౌడీలు వచ్చేసారు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. రాజకీయ ప్రత్యర్థులను ఓడించడానికి ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నిస్తుంది. దానికి అన్ని రకాల ఎత్తులు వేస్తున్నది. అయితే తన పార్టీలోని స్వపక్షంలోనే అంటే జనసేనలోనూ తన కూటమిలోని భాగస్వాములుగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనను ఓడించడానికి చేస్తున్న కృషి గురించి ఆయన జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా తన రక్షణ గురించి కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మనం ఇంత ముందులో పవన్ జర పైలం అని ఒక వీడియో చేశాము. అది ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. అంటే పవన్ చాలా అంటే పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుల్లాగా ఇరుక్కుపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆయన తన సోమరతనాన్ని వదులుకోవాలి. 10 సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయలేకపోయాడు. వీకెండ్ రాజకీయాలు నిర్వహిస్తాడన్న ముద్ర ఆయన మీద పడిపోయింది. పిఠాపురం నియోజకవర్గ ప్రజల అవసరాలకు అనుక్షణం స్పందించే గుణం ఉన్నదా లేదా, మనకి ఎన్నిక అయిపోయిన తర్వాత కనీసం కనిపిస్తాడా లేదా, ఇలాంటి విషయాలను అనుభవంలోకి వచ్చిన తర్వాత కానీ పిఠాపురం ప్రజలు తెలుసుకోలేరు. ఇక్కడ సినిమా అభిమానం ఎక్కువగా చూపిస్తారు పిఠాపురంలో. అది తమ సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ అంటే చిన్న వయస్సు, తరుణ వయస్కులో లేకపోతే లేట్ అడల్ట్హుడ్ లేకపోతే ఎర్లీ అడల్ట్హుడ్లో ఉండేవాడు, అడాలసెన్స్ దాటిన వాళ్ళలో విపరీతమైన మనస్తత్వం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ విషయంలో అతని యొక్క సోమరితనాన్ని ప్రజలకు తెలియజేయాలని వైసీపీ కార్యకర్తలు ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబుకు ఆపద వచ్చినప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ ఎక్కువ స్పందిస్తాడు తప్ప రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఎప్పుడు స్పందించటం లేదు అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఒకవేళ నిజానికి పవన్ కళ్యాణ్ పొరపాటున విజయం సాధిస్తే 2 షూటింగ్ల మధ్యలో ఉన్న గ్యాప్లో మాత్రమే పిఠాపురం మీద దృష్టి పెట్టగలడు అనే విషయాన్ని ప్రజలు గుర్తించేలా చేయాలని కూడా ప్రచారం చేస్తున్నారు. 10 సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేయలేకపోయాడు. 24 స్థానాలు కేటాయిస్తే వాటిని కూడా నిలబెట్టుకోలేక 21 స్థానానికి వచ్చాడు. అందులో కూడా తన అభ్యర్థులను నిలబెట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నుంచి అద్దెకు తీసుకువచ్చిన అభ్యర్థులను నిలబెట్టాడు. నిజానికి చంద్రబాబు నాయుడే జనసేన అభ్యర్థులను కూడా ఎంపిక చేశాడన్న ప్రచారం జరుగుతోంది. అసలు పార్టీ నిర్మాణం కోసం 10 సంవత్సరాల్లో ఒక్క నెల కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండి బలోపేతం చేయటానికి ప్రయత్నం చేయలేదు. అంత నిబద్ధత లేని
మనిషి అని ప్రచారం చేయాలని వైసీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆజ్ఞ లేనిదే కాలు కూడా కదపలేని నాయకుడు అన్న విషయాన్ని కాపు ఓటర్ల దృష్టికి ముఖ్యంగా తీసుకువెళ్ళి కాపు కులము లేకపోతే కాపు సామాజిక వర్గం ఆత్మగౌరవాన్ని పవన్ కళ్యాణ్ ఫణంగా పెట్టాడని, చంద్రబాబు కాళ్ల వద్ద ఉంచాడని కూడా ప్రచారం చేయనున్నారు. ఎంతసేపు చంద్రనామ స్మరణ, జగన్ వ్యతిరేక స్పీచ్లు తప్ప తాను ఏం చేస్తానో అని చెప్పేది లేదని కూడా ఈ ప్రజల దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. పిఠాపురం ప్రజలకు కావలసిన అవసరాల నిమిత్తం పవన్ కళ్యాణ్తో కలవాలి అన్న కనీసం మాట్లాడాలంటే పవన్ కళ్యాణ్ ఫోన్ నెంబర్ జనసేన పార్టీలో ఉండే అతి ముఖ్య నాయకుల దగ్గర కూడా ఉండదు. ఇక పిఠాపురం ప్రజల సంగతి ఏమిటి అనే ప్రశ్న కూడా తలెత్తుంది. అతను ఏమాత్రం అందుబాటులో ఉండే వ్యక్తి కాదు. సినిమా గ్లామర్తో ఓటు వేస్తే మనకు 5 సంవత్సరాల నరకం కనిపిస్తుందనే విషయాన్ని పిఠాపురం ప్రజలు గమనించేలా ప్రచార వ్యూహాన్ని రూపొందించుకుంటున్నారు. ఈ వ్యూహాలన్నీ అధిగమించి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గట్టెక్కడం చాలా చాలా కష్టం.